అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ల అభివృద్ధి కొరకు కమిటీ పంపించిన ప్రతిపాదనలను ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం అమలు చేయకపోతే పాలకవర్గం సామూహిక రాజీనామాకు సిద్ధమని హెచ్చరించారు. అలాగే గత 4 సమావేశాలకు గైర్హాజరైన బోర్డు సభ్యులను తొలగిస్తామని కమిటీ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న రైతుల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరో చూడు కాదు, ఇవాళ మీరు చూసేది పని జరుగుతుంది. అందరూ వస్తున్నారు, తీసుకుంటున్నారు, రెంట్ తీసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. ఇలాగా ఇన్కమ్ పెంచుకుంటూ రావాలని చెప్పి ఐడియా చేసాం. అంతా చేయలేకపోయాం, కానీ 25% వరకు చేయగలుగుతాం. ఇంకా 75% చేయలేకపోయాం. దాన్ని ఒప్పుకోవాలి. ఆ 75% ఏంటంటే నా ఐడియా, వాటర్ రోడ్డు ఉంది మనకి, మార్కెట్ యార్డ్ పక్కనే ఆ రోడ్ సైడ్ని కిందన 10 షాపులు కట్టాలని డిసైడ్ చేసాం. పర్మనెంట్ షాపులు. ఆ షాపుల్లో వచ్చి రెంట్ అంటే ఆ వానర్లు సగం మనం సగం పెట్టుకుని షాపులు కడదాం. దాని మీద మనకు రెంట్ వస్తుంది, కొంత రెంట్ వస్తుంది. ఆ రెంట్తో మనకి ఇన్కమ్ పెరుగుతుందని ఒక ఐడియా ఇస్తాం. అది ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. రెండవది ఏంటంటే రైతు బజార్ పూర్వం మనం పెట్టాం. దాని సరైన సెటిలైడ్, మళ్ళీ రైతు బజార్ సెటిలైడ్ని కూడా కొత్తగా తయారు చేసి షాపు, బజార్లో ఉన్న వ్యక్తులు పడుకోవడానికి ఒక రూము, ఇవన్నీ కూడా టాయిలెట్స్ ఏం పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తెలియజేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పెండింగ్ ఉంది. మనం అప్పుడే పంపించి 9 నెలలు అయింది. ఈ రోజుకి వచ్చి రాలే. అదొకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ పూర్వం నేను ఉన్నప్పుడు విత్తన శుద్ధి కార్యక్రమం అంటే మట్టి నమూనాలు తీసే కార్యాలయం ఉండేది ఇక్కడ. పాత గవర్నమెంట్ తీసుకెళ్ళి అనకాపల్లిలో విడిచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టమని చెప్పి మనం రాసాం. అది కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలా, కొంచెం లేట్ అవుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజ్, ప్రైవేట్ వాళ్ళందరికీ చాలా మంది గురించి మాట్లాడాం. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోండి, స్థలం ఇస్తాం, టన్నుల లెక్క మాకు కట్టండి చెప్తే కొంతమంది టెండర్స్ వేశారు. ఇంకా టెండర్స్ ఓకే అవ్వలేదు. అది వస్తే చింతపండు ఏజెన్సీ ఏరియాలో ఉండే చింతపండు కానీ ఇతర ఫ్రూట్స్ కానీ ఏమైనా వచ్చి రేట్ వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. మూడోది ఏంటంటే, ఇక్కడ వే బ్రిడ్జ్ ఒకటి కడదాం, లారీలు తోక వేసింది. అది ఎవరో పిచ్చిపోటు రాదని చెప్తున్నారు, అని చెప్పి అది డ్రాప్ చేస్తాం. రెండోది అంటే, కొన్ని వస్తువులు ఉంటాయి, డ్రై ఐటమ్స్ ఆరబెట్టడానికి, దానికి మిషనరీ ఉంది. అటువంటి మిషనరీ పెడితే పంటలు ఆరబెట్టుకోవడానికి మిషన్లో వేసుకుని ఆరబెట్టుకోవడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని కూడా మన ఇక్కడికి చాలా ప్రయత్నం కాబట్టి పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. లాంగ్ 6 నెలల నుంచి. 6 నెలల నుంచి కూడా పర్మిషన్ ఇవ్వకుండా రేపు చూస్తాం, ఇల్లు చూస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మళ్ళీ కొత్త ప్రపోజల్ పంపించారు. ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చాం, మళ్ళీ కొత్త ప్రపోజల్ అంటే డ్రాగ్ ఆన్ చేస్తారు. డబ్బు మనది, మన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. మన మార్కెట్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. ఆ డబ్బులు ఇవ్వడానికి డిలే ఏంటండి? అందుకే ఇప్పుడు మున్సిపల్ పైసలు మాట్లాడి ఈ నెలాఖరు లోపు మేము పెట్టిన ప్రపోజల్ మీ దగ్గర ఉంది, మేము పంపించాం. మేము పంపించాం, 2 సార్లు పంపించాలి. ఇదే పని మాకు రోజు రాసి పంపించడానికి. ఆల్రెడీ పంపిస్తాం ప్రపోజల్, మీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ మంత్రి గారు మీరు కూర్చొని ప్రపోజల్ నెలాఖరు లోపు కానీ ఆ ప్రపోజల్ ఇస్తారా ఎవరా మాకు చెప్పకపోతే మా బోర్డు అంతా కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకు ఇదా వెళ్ళిపోవడానికి బోర్డు ఏదో పనిచేయాలి కదా. ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది బోర్డు మీటింగ్లో. తర్వాత ఎవరైతే బోర్డు మెంబర్లు మీటింగ్కి రాలేదు కొనసాగా, వాళ్ళని కూడా బోర్డుని తప్పించాలని కూడా డిసైడ్ చేశారు.